ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేపు తెలంగాణకు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఇతర ముఖ్య నేతలతోనూ సమావేశం కానున్నారు కేసీ వేణుగోపాల్. పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలతో పాటు ఎన్నికల ప్రచారంపై సమీక్ష చేయనున్నారు. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేపు తెలంగాణకు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఇతర ముఖ్య నేతలతో కూడా సమావేశం కానున్నారు కేసీ వేణుగోపాల్. పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలతో పాటు ఎన్నికల ప్రచారంపై కూడా సమీక్ష చేయనున్నారు. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి ప్రతాప్. రేపే ఈ 3 అభ్యర్థులపై క్లారిటీ వస్తుందా? అలాగే ఎన్నికల ప్రచార వ్యూహాలు కాంగ్రెస్ వి ఎలా ఉండబోతున్నాయి? కృప స్వయంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలతో పాటు పెండింగ్ లో ఉన్న 3 స్థానాలకు సంబంధించి కూడా డిసైడ్ చేసేందుకు కూడా నేరుగా పార్టీకి ముఖ్యమైన నేత కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జాతీయ స్థాయిలో కేసీ వేణుగోపాల్ రేపు హైదరాబాద్ వస్తున్నారు. ముఖ్యంగా మొత్తం 17 పార్లమెంట్ సంబంధించిన ముఖ్యమైన నేతలతో పాటు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 3 స్థానాలపైన కూడా నిర్ణయించేందుకు రేపు రాబోతున్నారు. రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి దీపదాస్ ముఖ్యమైన నేతలు అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి కూడా ఇన్ఛార్జీలు ఇచ్చారు కాబట్టి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైనా వారితో అందరితో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుపొందడంపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 14 కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్న నేపథ్యంలో ఆ టార్గెట్ 14 సంబంధించిన అంశాల విషయంలో సర్వేల విషయంలో కొద్దిగా తేడా కూరుతున్న నేపథ్యంలో వాటికన్నిటి కూడా ముందు వాటన్నిటి కూడా సెట్ చేసేందుకు కూడా నేరుగా కేసీ వేణుగోపాల్ ముఖ్యమైన నేతలతో భేటీ కావాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే ఫలితాలతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా మోటివేషన్ చేసి మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏవైతే పెండింగ్ లో ఉన్న 3 స్థానాలు అయితే ఉన్నాయో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, ఖమ్మం ఈ 3 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా కురకరాని కొయ్యేలా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలంతా కూడా సీట్ల కోసం పట్టుబడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ సీటు విషయంలో పేచీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సామాజిక సమీకరణాలు అనేది కూడా చాలా క్లిష్టంగా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశానికి సంబంధించి చూసినట్లయితే మొత్తం 17 స్థానాలకు సంబంధించి కేవలం 3 స్థానాలకు మాత్రమే బీసీలకు అభ్యర్థులకు కేటాయించారు కాబట్టి మిగతా 2 స్థానాలు ఏవైతే జనరల్ ఉన్నాయో హైదరాబాద్ మినహాయిస్తే కనుక కరీంనగర్, ఖమ్మంలో కూడా ఈ స్థానాలలో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీలో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖమ్మం సీటు విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఖమ్మం గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 3 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఒకటి కూడా బీసీకి ఇవ్వలేదు కాబట్టి ఈసారి బీసీకి ఇవ్వాలి. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో చూసినట్లయితే కనుక జనరల్ సీట్లో కూడా ఉన్న 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 కమ్మ సామాజిక వర్గానికి, 1 రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ స్థానంలోనైనా బీసీకి అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. పార్టీకి సంబంధించిన సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు ఖమ్మంకు సంబంధించిన ముఖ్యమైన నేత లోకేష్ యాదవ్, బట్టి విక్రమార్కకు రైట్ హ్యాండ్ గా ఉంటారు, లోకేష్ యాదవ్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అక్కడ ఖమ్మం సీటు విషయంలో బీసీలకు ఏ విధంగా కల్పించే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కరీంనగర్ సీటు విషయంలో కూడా చూసినట్లయితే అక్కడ వెల్చాల రాజేందర్ రావు లేదా ప్రవీణ్ రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరోవైపు అక్కడ బీసీకి కూడా ఒక అవకాశం కల్పించాలని ఒక ప్రధానమైన డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది కాబట్టి బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారు, కేవలం 3 సీట్లు ఇచ్చారు కాబట్టి 2 చోట్లలో అవకాశం కల్పించాలని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి సామాజిక సమీకరణాల ఈక్వేషన్తో పాటు పార్టీకి సంబంధించిన గెలుపు అవకాశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసేందుకు కూడా రేపు కేసీ వేణుగోపాల్ వస్తున్నారు. మొత్తం 17 పార్లమెంట్ సంబంధించిన ముఖ్యమైన నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. కృప. ఓకే ప్రతాప్.